Hi students, today discussion Coulomb's inverse square law. First statement, the force of attraction or repulsion between two point-sized charges is directly proportional to product of two charges and inversely proportional to square of the distance between two charges. Statement రాస్తే మనకి 1 మార్క్ పడుతుందండి. ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఫస్ట్ ఒక 2 చార్జెస్ తీసుకుందాం. దట్ ఈస్ పాయింట్ సైజ్ ఛార్జ్, దాన్ని ఏమనుకుందాం Q1, ఇంకో ఛార్జ్ని ఏమనుకుందాం మనం Q2. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ ఆ డిస్టెన్స్ని ఏమనుకుంటారంటే స్మాల్ ఆర్. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది మనకి? అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. మరి అట్రాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, రిపల్షన్ ఎప్పుడు జరుగుతుంది? సపోజ్ Q1 అనేది పాజిటివ్ ఛార్జ్ అయ్యి Q2 అనేది పాజిటివ్ ఛార్జ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? రిపల్షన్ జరిగిద్ది. అలానే Q1 అనేది నెగిటివ్ ఛార్జ్ అయినా Q2 అనేది నెగిటివ్ ఛార్జ్ అయినా రెండేమవుతాయి? రిపల్షన్ జరుగుతాయి. అంటే టూ లైక్ ఛార్జెస్, అంటే రెండు పాజిటివ్ ఛార్జులు రెండు నెగిటివ్ ఛార్జులు ఉంటే దాన్ని ఏమంటామంటే మనం లైక్ ఛార్జెస్. టూ లైక్ ఛార్జెస్ మధ్య ఏం జరిగింది మనకి? రిపల్షన్ జరిగిద్ది. అలా కాకుండా Q1 పాజిటివ్ ఉండి Q2 నెగిటివ్ ఉన్నా, లేదా Q1 నెగిటివ్ ఉండి Q2 పాజిటివ్ ఉన్నా, ఆ రెండు మధ్య ఏం జరిగింది మనకి? అట్రాక్షన్. అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అన్నామంటే అదేంటి మనకి? అన్లైక్ ఛార్జెస్. ఏమైనా టూ అన్లైక్ ఛార్జెస్ ఉన్నాయి అంటే ఆ రెండింటి మధ్య మనకి ఏం జరిగిద్ది? అట్రాక్షన్. అంటే దాని అర్థం ఏంటి మనకి? లైక్ ఛార్జెస్ ఉంటేనేమో రిపల్షన్, అన్లైక్ ఛార్జెస్ ఉంటేనేమో అట్రాక్షన్. ఓకే, ఛార్జ్ని ఏమనుకున్నాం Q1, ఇంకో ఛార్జ్ని ఏమనుకున్నాం మనం Q2. ఆ రెండు మధ్య డిస్టెన్స్ ఏమనుకుందాం? ఆర్, స్మాల్ ఆర్. ఓకే, దాని కింద లెటస్ లేదా Q1 అండ్ Q2 ఆర్ Q1 and Q2 are 2 point sized charges. Two point sized charges and separated by a distance. And separated by a distance small r. Separated by a distance small r. మన స్టేట్మెంట్లో ఫస్ట్ ఏముంది? ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్. అంటే దాన్ని ఎలా రాసుకుంటాం? ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of two charges. అంటే దాని అర్థం ఏంటి? ఫోర్స్ మనం ఏం స్పెసిఫై చేస్తాం? ఎఫ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే ఇలా రాస్తాం మనం. ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ ఏంటి ఇక్కడ మనకి? Q1 Q2. ఆ రెండు మధ్య ఏం చేస్తాం మనం? ప్రొడక్ట్. అంటే ఏమొచ్చింది అప్పుడు? ఎఫ్ ప్రపోర్షనల్ Q1 Q2. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏముంది మనకి? అదే ఫోర్సు ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది inversely proportional to square of the distance between two charges. అంటే therefore F proportional. మనకి రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి? R. ఇన్వర్స్లీ అన్నాం కాబట్టి ఎన్ని వస్తాం మనం? 1/r². దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు?
ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 వీ కెన్ రైట్ ఏం రాసుకోవచ్చు మనం F proportional Q1 Q2 by R square ఏం రాసుకోవచ్చు మనం F proportional Q1 Q2 by R square ఎందుకంటే Q1 Q2 న్యూమరేటర్లో ఉంది R square డినామినేటర్లో ఉంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు మనకి ప్రపోర్షనల్ నుంచి ఈక్వల్ రాసామనుకోండి ఏమొచ్చింది మనకి కాన్స్టెంట్ ఆ కాన్స్టెంట్ K Q1 Q2 by R square F is equals to K into Q1 Q2 by R square మరి ఇక్కడ K అనేది ఏంటయ్యా అంటే దట్ ఈస్ కాన్స్టెంట్ K is equals to 1 by 4 pi epsilon naught ఆ K వాల్యూ ఏంటి మనకి 1 by 4 pi epsilon naught మరి epsilon naught అంటే ఏంటంటే వేర్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఎప్సిలాన్ నాట్ ఏమంటారంటే మనం ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటారు ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఈ టూ చార్జెస్ మధ్యలో ఫ్రీ స్పేస్ ఉన్నట్టు అంటే మనం ఏమీ ప్లేస్ చేయాలి కాబట్టి ఫ్రీ స్పేస్ మీన్స్ ఆ రెండు మధ్యలో ఉన్నట్టు మనకి ఎయిర్ అలా ఎయిర్ ఉన్న ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు అప్పుడు ఏం రాస్తాం మనం ఎప్సిలాన్ నాట్ F is equals to K into Q1 Q2 by R square వేర్ కాన్స్టెంట్ K ఈజ్ ఏంటి 1 by 4 pi ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ మీన్స్ ఈ టూ చార్జెస్ మధ్యలో ఏమున్నట్టు మనకి ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ ఉన్నట్టు దేర్ ఫోర్స్ ఫార్ములా ఏమైనప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R square F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square ఇక్కడ దాకా రాస్తే మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఓకే స్టేట్మెంట్ చూద్దాం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 points చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of two charges and inversely proportional to square of the distance between two charges ఇది స్టేట్మెంట్ ఓకే మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు జరిగింది రిపల్షన్ ఎప్పుడు జరిగింది టూ చార్జెస్ అన్నాక టూ చార్జెస్ ఏంటి Q1 Q2 ఈ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఆర్ Q1 Q2లు కనుక లైక్ చార్జెస్ అయ్యాయి అంటే రెండింటి మధ్య ఏం జరిగింది రిపల్షన్ అలా కాకుండా Q1 Q2 అన్లైక్ చార్జెస్ అయితే ఆ రెండు మధ్య ఏం జరిగింది అట్రాక్షన్ ఖచ్చితంగా మనకి రిపల్షన్ అట్రాక్షన్ జరగాలి అంటే ఏముండాలి మనకి చార్జెస్ ఆ చార్జెస్ని ఏమనుకున్నాం మనం Q1 Q2 ఆ రెండు సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత ఆర్ స్టేట్మెంట్ ఏంటి మనకి ఫస్ట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ కాబట్టి F ప్రపోర్షనల్ F అంటే ఏంటి ఫోర్స్ ప్రపోర్షనల్ టూ చార్జెస్ అంటే Q1 Q2 ఆ రెండింటి మనం ఏం చేస్తున్నాం ప్రొడక్ట్ కాబట్టి F ప్రపోర్షనల్ Q1 Q2 దాని ఈక్వేషన్ 1 అనుకోండి నెక్స్ట్ ఏముంది మనకి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ అంటే ఏంటి F సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత స్మాల్ ఆర్ కాబట్టి ఇక్కడ ఏముంది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్లీ అంటే మనం ఏం రాస్తాం 1 by స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు రెండు కలిపి రాసుకోవచ్చు ప్రపోర్షనల్ Q1 Q2 by ఆర్ స్క్వేర్ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ వస్తే ఏమొచ్చింది మనకి కాన్స్టెంట్ K F is equals to K into Q1 Q2 by R square వేర్ K అంటే 1 by 4 pi epsilon naught అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ ఎందుకు రాస్తున్నాం అంటే మనకి టూ చార్జెస్ మధ్యలో ఫ్రీ స్పేస్ ఉన్నట్టు ఓకేనా అప్పుడు మన K దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square మరి ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి
అంటే ఏంటి ఎలక్ట్రిక్ పర్మిటివిటీ మరి ఫ్రీ స్పేస్. దీనికి ఒక వాల్యూ ఉందండి. ఎంత వాల్యూ అంటే 8.85 ఇంటూ 10⁻⁻12. 8.85 ఇంటూ 10⁻⁻12. మరి ఎప్సిలాన్ నాట్కి పక్కన ఏమొస్తుంది మనకి? ఎప్పుడైనా వాల్యూ రాసుకుంటే ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా యూనిట్స్ వస్తాయి. మరి ఎప్సిలాన్ నాట్కి యూనిట్స్ ఏమొస్తాయి? మీకు ఏ యూనిట్స్ కావాలో దాన్ని ఇటు తీసుకురండి, రిమైనింగ్ దాన్ని ఇటు తీసుకురండి. ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ తీసుకొస్తే ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4π అనేది ఏంటి మనకి? కాన్స్టెంట్. సరే రాద్దాం 4π. ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ తీసుకెళ్ళాం కాబట్టి ఎఫ్ని ఇటు తీసుకొస్తే 1/4πf Q1 Q2/r². ఓకే, మనకి ఎలానో 4πకి యూనిట్స్ ఉండవు, తీసేస్తాం. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. అలానే Q1కి యూనిట్స్ ఏంటి? కులూమ్స్. Q2 కూడా యూనిట్స్ ఏంటి? కులూమ్స్. కులూమ్ ఇంటూ కులూమ్ ఏమైంది? కులూమ్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? మీటర్. పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఏం రాసుకుంటాం? మీటర్ స్క్వేర్. అంటే ఏమొచ్చింది? కులూమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. దట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఎప్సిలాన్ నాట్. ఏంటది? కులూమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. This is the value and units of the epsilon naught. But dimensional formula of epsilon naught. Objective important అండి. Dimensional formula of epsilon naught is coulombsకి ఏంటంటే AT, ఛార్జ్కి ఏంటి? AT. పైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ బై న్యూటన్కి ఫస్ట్లో చెప్పుకున్నామండి మనం m⁻1 l⁻1 t⁻−2. అలానే మీటర్ స్క్వేర్కి l². పైకి తీసుకెళ్తే m⁻1 పైకి వెళ్తే ఏమైంది? m⁻−1. అలానే లెంత్ కూడా పైకి వెళ్తే ఏమైంది? ఇక్కడ l⁻1 ఉంది, ఇక్కడ l⁻2 ఉంది. l ఇంటూ l² అంటే ఏమైంది? l³ పైకి వెళ్తే ఏమైంది? l⁻−3. అలానే t⁻−2 పైకి వెళ్తే ఏమైంది? t⁻+2. స్క్వేర్ లోనికి వస్తే నాన్న a² t². దట్ ఈజ్ ఈక్వల్స్ టు m⁻−1 l⁻−3 t² ఇంటూ t² t⁻4 a⁻2. This is the dimensional formula of epsilon naught. This is the value for epsilon naught and unit. Dimensional formula of epsilon naught is m⁻−1 l⁻−3 t⁻4 a². దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మాస్ ఎందులో వచ్చింది? మనకి నెగిటివ్లో వచ్చింది. మనకి రేర్గా వస్తాయండి నెగిటివ్లో వచ్చాయి. ఓకే, ఇంత మనం 2 ఛార్జెస్ తీసుకున్నాం. నెక్స్ట్ నోట్ అని పెట్టుకోండి. ఇందాకేం తీసుకున్నాం మనం? 2 పాయింట్ సైజ్డ్ ఛార్జెస్ Q1 Q2. ఈ రెండు సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత? R. ఇందా మనం ఫ్రీ స్పేస్ అన్నాం. సపోజ్ ఈ రెండింటి మధ్యలో ఏమైనా ప్లేస్ చేసాం, మీడియం ప్లేస్ చేసాం అనుకోండి. ఈ రెండింటి మధ్యలో మనం ఏమైనా ఒక మీడియం పెట్టామనుకోండి, అప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏం రాస్తారు? ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ the force between 2 charges in medium. రాస్తే మనకి ఏమొస్తుంది ఫార్ములా? FM మీన్స్ ఫోర్స్ ఇన్ మీడియం ఈజ్ ఈక్వల్స్ టు 1/4π ఎప్సిలాన్ వస్తుందండి. ఇంత మనకి ఎప్సిలాన్ నాట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఎప్సిలాన్. ఎప్సిలాన్ మీన్స్ electric permittivity in medium. Epsilon means electric permittivity in medium. 1/4π epsilon Q1 Q2/r². Where epsilon means epsilon is equals to electric permittivity. Electric permittivity
ఇన్ మీడియం. ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఇన్ మీడియం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇందాక తీసుకున్న రెండు ఫోర్సుల్ని మనం రేషియో చేద్దాం. అంటే F/Fm. ఎఫ్ అంటే ఏంటి మనకి? ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్. ఎఫ్ఎం అంటే ఏంటి? ఫోర్స్ ఇన్ మీడియం. ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్కి ఫార్ములా ఏమొచ్చింది మనకి? 1/4πε0 ఇంటూ Q1 Q2/r² బై ఎఫ్ఎం అంటే 1/4πε Q1 Q2/r². ఇక్కడ Q1 Q2 క్యాన్సిల్, r² క్యాన్సిల్, 4π క్యాన్సిల్. అంటే ఏమొచ్చింది మనకి? F/Fm ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0/1/ε. ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది A/B/C/D. A/B/C/D అంటే ఏం రాసుకుంటాం మనం? A/B ఇంటూ D/C రాస్తే F/Fm ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పైకి తీసుకెళ్తే ఏమైందిరా? ε/ε0. ఈ ε/ε0 ఏమంటామంటే మనం రిలేటివ్ పర్మిటివిటీ. హియర్ ε/ε0 ఈజ్ కాల్డ్ రిలేటివ్ పర్మిటివిటీ. అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఇప్పుడు దానికి డెఫినేషన్ రాస్తే ద రేషియో బిట్వీన్ electric permittivity in medium to electric permittivity in free space is called relative permittivity. అంటే ఏం రాసుకుంటాం? ε/ε0 ఈజ్ ఈక్వల్స్ టు εr. εr అంటే ఏంటి? రిలేటివ్ పర్మిటివిటీ. ఈ ε0 తీసుకొస్తే ఏమైంది? ε ఈజ్ ఈక్వల్స్ టు εr ఇంటూ ε0.